ఢిల్లీ పీఠంపై ఔరేక్ రాణి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా ఢిల్లీ రాష్ట్ర 4వ మహిళా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబడుతున్నారు. కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు పార్టీ అధినాయకత్వం ప్రకటించడంతో శాసనసభాపక్ష నేతగా రేఖా శర్మ ఎంపికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతున్న రేఖా గుప్తా జీవిత ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా రేఖా గుప్తాను ప్రకటించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రస్తుతం మహిళా ముఖ్యమంత్రి ఎవరూ లేకపోవడంతో ఆ క్రెడిట్ రేఖా శర్మకు దక్కింది. గతంలో కాంగ్రెస్ నుంచి 3 సార్లు ఢిల్లీ సీఎంగా షీలా దీక్షిత్ పనిచేశారు. ఇటీవల కొద్ది నెలల పాటు ఆప్ ముఖ్యమంత్రిగా అతిషి పనిచేశారు. జూలై 19, 1974లో హర్యానాలోని జుల్నాలో జన్మించిన రేఖా గుప్తా చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. ఢిల్లీ వర్సిటీలో విద్యనభ్యసించారు. ఆ సమయంలోనే తన రాజకీయ జీవితానికి పునాదులు వేసుకున్నారు. 1996లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తద్వారా క్రియాశీలక రాజకీయాల వైపు అడుగులు వేశారు. విద్యార్థుల సంక్షేమం, యువత సాధికారత అంశాలపై దృష్టి సారించి ఆ దిశగా పనిచేశారు. ఈ క్రమంలో 2007, 2012లలో 2 సార్లు ఉత్తరి పీతపుర నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఇలా పార్టీలో వివిధ బాధ్యతల్లో పనిచేశారు. పనిచేసిన ప్రతి పదవికి న్యాయం చేశారు. విద్యార్థి నాయకురాలిగా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం సాగించిన రేఖా గుప్తా ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దీనికి ముందు బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి 68,200 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈమె వృత్తిరీత్యా లాయర్. వివిధ కేసులను వాదిస్తూ ప్రజల తరపున పోరాడిన చరిత్ర ఉంది. అయినా 1996 నుంచి 97 వరకు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేసిన అనంతరం మున్సిపల్ ఎన్నికల ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఉత్తరి పీతాంపురా నుంచి 2007లో గెలిచారు. తిరిగి 2012లో ఎన్నికయ్యారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కూడా పనిచేశారు. షాలిమార్ బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన 50 ఏళ్ల రేఖా గుప్తాకు బీజేపీ అధిష్టానం ఢిల్లీ సీఎం పగ్గాలందించింది. ఏబీవీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేఖా గుప్తా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. రేఖా గుప్తా ఢిల్లీకి 4వ మహిళా సీఎంగా సేవలందించనున్నారు. గతంలో సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మాజీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ రేఖా గుప్తాకు అభినందనలు తెలిపారు. ఢిల్లీ సీఎంగా ఎంపికైన రేఖా గుప్తాకు అభినందనలు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఆమె నెరవేరుస్తారని ఆశిస్తున్నా. ఢిల్లీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చేసే ప్రతి పనికి మేం మద్దతిస్తామన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీకి ముఖ్యమంత్రి అయిన రేఖా గుప్తా మరిన్ని విజయాలు ఆరోహించాలని, ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షిద్దాం.